గ్రీన్లాండ్ విషయంలో అమెరికాతో విభేదించిన యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా చమురు విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో పేచీలు పెట్టుకున్న భారత ప్రభుత్వం చివరకు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ఐరోపా సమైక్య నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి విచ్చేసిన ఆమె భారత్తో ట్రేడ్ డీల్ పురోగతి వివరాలను వెల్లడించారు. 200 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, EU తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. దీనిపై త్వరలో భారత ప్రధాని మోదీతో చర్చలు, సంప్రదింపులు తర్వాత జనవరి 27న ఒక కీలక ప్రకటన చేస్తామని ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలిపారు. గ్రీన్లాండ్ విషయంలో అమెరికాతో విభేదించిన యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా చమురు విషయంలో ట్రంప్ ప్రభుత్వంతో పేచీలు పెట్టుకున్న భారత ప్రభుత్వం చివరకు ఒక్కటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాలే పరమావధిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత ఐరోపా సమైక్య నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సదస్సు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్ నగరానికి విచ్చేసిన ఆమె భారత్తో ట్రేడ్ డీల్ పురోగతి వివరాలను వెల్లడించారు. 200 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కోసం భారత్, EU తీవ్రంగా కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ ఒప్పందాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఒప్పందం, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. దీనిపై త్వరలో భారత ప్రధాని మోదీతో చర్చలు, సంప్రదింపులు తర్వాత జనవరి 27న ఒక కీలక ప్రకటన చేస్తామని ఉర్సులా వాన్ డెర్ లెయన్ తెలిపారు.